Parvati Pictures, Temple Bell Events, Ramesh Musical Events, JMS Events and Events Expositions Private Limited. So వీరందరి కాంట్రిబ్యూషన్ తో ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం. గ్రౌండ్ లో ఉన్న మనకే కాదు, ప్రపంచంలో ఉన్న మన ఫ్రెండ్స్ అందరికీ మనం ఈ టోర్నమెంట్ గురించి హైలైట్ చేశామంటే దానికి కారణం ఆన్లైన్ లో మన ఈశ్వర్ గారికి ఉన్నటువంటి ఈశ్వర్ ముదిరెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ ద్వారా మనం ఆడిన గేమ్ గ్రౌండ్ లోపలే కాదు, గ్రౌండ్ బయట డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీలో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో కూడా చాలా మంది చూసుంటారు. అండ్ సో దిస్ ఈస్ అబౌట్ ద పీపుల్ వీ నీడ్ టు హైలైట్ ఆన్. ఓకే, సో ఈ టోర్నమెంట్ ఐడియా వెనకాల ఆల్రెడీ మనం మెన్షన్ చేశాము. ప్రతాప్ గారు, ఈశ్వర్ గారు చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. సో ఫస్ట్లీ ఈశ్వర్ గారు, మీరు ఈ టోర్నమెంట్ గురించి ఏం చెప్తారు? ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అంటే ఇది ఫస్ట్ స్టార్ట్ చేసింది ప్రతాపే, ఇనిషియేట్ తీసుకునింది. అన్న మనం ఒక సింగర్స్ అంతా కలిసి ఒక ప్లాట్ఫామ్గా ఒకటి స్టార్ట్ చేద్దాం, ఒక క్రికెట్ ఒక ప్లాన్ చేద్దాం అని చెప్పేసి రాత్రి అంటే తీసుకున్న తర్వాత నుంచి ఒక డ్రెస్ మొత్తం చాలా వరకు క్రెడిట్ గోస్ టు మిస్టర్ ప్రతాప్. అంటే స్పాన్సర్స్ ఇదంతా నేను చూసుకున్నా కూడా బట్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు చాలా కష్టపడ్డాడు. అసలు రాత్రి అయితే 10 వరకు కూడా ఇక్కడ గ్రౌండ్లోనే ఉన్నాడు. భోజనాలు కానీ ఎంతవరకు కొంతమంది హ్యాండ్ ఇచ్చిన, ఎర్లీ మార్నింగ్ కూడా కొంతమంది ఎంపైర్స్ కూడా రాలేదు, మళ్ళీ అప్పటికప్పుడు అరేంజ్ చేయడం కానీ, మీకు చక్కటి భోజనాలు ఏర్పాటు చేయడం కానీ చాలా వరకు చేశారు. అట్ ద సేమ్ టైం చెప్పిన వెంటనే అంటే అనుకున్న తర్వాత ఇంతమంది సింగర్స్, ఎస్పెషల్లీ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరందరూ అనుకున్న టైంకి తప్పకుండా వచ్చేసి, ఎస్పెషల్లీ మేము అనుకున్న దానికంటే మీరు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేశారు. అంటే గెలవడం ముఖ్యంగా ఇక్కడ కలవడం చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఏళ్ళ తర్వాత అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎస్పెషలీ మారుతి తర్వాత అందరు సింగర్స్ అందరినీ తీసుకొని ఒక స్టేజ్ మీద తీసుకొని వచ్చేసి, అంటే చాలా మంది ఇక్కడ అంటే ప్లేబ్యాక్ సింగర్స్ చాలా వరకు ఉన్నారు, ఈవెంట్ సింగర్స్ అంటే అందరూ సింగర్సే. చాలా మంది పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళని కూడా అందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చేసి అన్న మనం తప్పకుండా ఆడదామని చెప్పేసి ప్రతాప్కి, ఆ తర్వాత మాకు కూడా నమ్మకం కలిగించింది మన తమ్ముడు మారుతి. ఆ తర్వాత అలానే మన శంకర్ గారు, అంటే మొత్తం టీం అంతా వచ్చేసారు. తర్వాత నా మిత్రుడు క్లౌడ్ మీడియా, అంటే మేము ఇనిషియేట్ తీసుకోవడం మీడియా నుంచి కానీ, అట్ ద సేమ్ టైం ఈ డిజైన్స్ చేయడం కానీ చాలా వరకు జరగడం జరిగిందనమాట. సో మీరందరూ రావడం, ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చాలా బాగా ఆడారు. నిజంగానే ఫస్ట్ ఎఫర్ట్ హరికాంత్ కానీ ఆ టీం కానీ నిజంగానే చాలా బాగా ఆడారు. ఆ తర్వాత మేము కానీ అంటే ఎక్కడ కూడా ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ మ్యాచ్, మనం భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్లు ఆడతాం అని చెప్పేసి ఒక మంచి కాన్ఫిడెంట్ అయితే ఇచ్చారు. సో మనం ముందు మరిన్ని మ్యాచ్స్ ఆడతాం. నెక్స్ట్ మంత్ లోనే మంచి స్కెడ్యూల్తో ఈసారి 3 days ప్లాన్ చేద్దాం మంచిగా టోర్నమెంట్. షూర్, ఓకే. సో అందరు స్కెడ్యూల్ బట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చేసిన వాళ్ళందరికీ. అట్ ద సేమ్ టైం ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ. సో ఇప్పుడు మన ఓవర్ టు జనార్దన్ గారు. నిజంగా సార్ మీరు రావడంతో అసలు యాంకరింగ్ కి రేంజ్ వచ్చేసింది, ఆడ బ్యాట్స్మెన్స్ కి బౌలర్స్ కి అందరికి నిజంగా చాలా, అంటే మీరు చెప్తుంటే మాకు ఇంకా ఇన్స్పైర్ అయ్యి చాలా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మిత్రులారా, ప్రియమిత్రులారా. సింగర్స్ అంటే మా మెజిషియన్స్ కి మంచి మిత్రులే. ఓకే, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక టోర్నమెంట్ నిజంగా ఇంత పీస్ఫుల్గా ఎక్కడ ఇంతవరకు జరిగిన టోర్నమెంట్స్లో ఏది జరగలేదు. దయచేసి ఫస్ట్ కంగ్రాట్స్ నేను ఎవరికి ఎక్కువ చెప్తానంటే మన హరికాంత్ టీంకి ఎక్కువ. ఎందుకంటే ఇన్ని టోర్నమెంట్లు జరిగాయి, మ్యాచ్ ఓడిపోయామంటే 11 మందిలో 2, 4 ఉండేవాళ్ళు. 11 మంది నా కళ్ళ ముందు కనిపిస్తే నేను ఆశ్చర్యం వేస్తుంది. అసలు నిజంగా 11 మంది అసలు జడ్జీలతో ఉన్నారు. అసలు అది అండి ఎక్కడంటే గెలవడము ఓడిపోవడం ఉంది పక్క పెడదాం, యూనిటీ అనేది చాలా ముఖ్యం. అసలు ఆ యూనిటీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మీ యొక్క, ఎందుకంటే ఇంత ఇదిగా నేను ఎక్కడ చూడలేదు. టోర్నమెంట్ అయిపోయిందంటే మా టీంలోకి వెళ్ళి 5 మంది ఉంటాం, కెప్టెన్ 2, 3 ఉంటారు, మిగతావి తీసుకుంటాం. కానీ 11 మంది నిలబడ్డారు. ఓకే, ఎనీ హ్యావ్ కంగ్రాచులేషన్స్ విన్నర్స్ అండ్ రన్నర్స్, అలాగే 3rd place అందరికి కూడా. అండ్ నన్ను ఇక్కడ పిలిపించిన నిజంగా ప్రతాప్ చాలా థ్యాంక్ యూ ప్రతాప్. ఎందుకంటే
అసలు నైట్ అవుట్డోర్ అయ్యి చాలా లేటుగా వచ్చాను, బట్ అయినా కూడా ఎన్నిసార్లు కాల్ చేశాడు, మార్నింగ్ నుంచి అంత ఫాలోఅప్ చేశాడు. నాకు ఇక్కడ వచ్చాక మాత్రం మేముతో చాలామంది కొత్త వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు. నా పేరు జనార్దన్ అండి, నేను కూడా ఫీల్డ్లో ఉంటాను. ఇక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది మిత్రులు నాకు పరిచయం చేసినందుకు ఆర్గనైజర్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక మీదట మీది ఏ ఈవెంట్ ఉన్నా, ఇలాంటి టోర్నమెంట్స్ ఉన్నా కూడా తప్పకుండా పిలవండి. నా వంతుగా నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాను. అండ్ అలాగే మన పవన్ కూడా ఎంతో ఓపిక ఉదయం నుంచి కామెంటరీ చెప్పి మరి అందరినీ కూడా అలరించినటువంటి పవన్ ఎప్పుడు వస్తాడు, ఈ టోర్నమెంట్ ఉన్నా అని కూడా చాలా ఓపికగా కామెంటరీ చేస్తాడు. అలాగే మన ఈశ్వర్ గారు నిజంగా చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం. ఒకప్పుడు ఏసీఎల్ ఆటప్పుడు ఈశ్వర్ నామస్మరణలతో మారుమోగిపోయేది. మరి ఆట కంటే ముఖ్యం ఆయన డిసిప్లిన్గా పద్ధతిగా వచ్చి చేస్తాడు, చాలా బాగుంటుంది యాటిట్యూడ్. మొత్తానికి ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ అని ఇక్కడ మీరు పిలిచినందుకు, నాకు అవకాశం కల్పించినందుకు. ఓటు పవన్ గారు. ఏం లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు కామెంటరీ ఇప్పుడు టీవీలో వస్తుంది అంటే నాకు నచ్చదు. ఎందుకంటే అది చెప్పే స్టైల్ మనకేంటంటే అవకాశం దొరకదు అక్కడికి వెళ్ళడానికి. ఎందుకంటే ఆ ఇంగ్లీష్లో చెప్పేదాన్ని హిందీలో చెప్పేవాడిని చూస్తాం, కానీ తెలుగులో దాన్ని యాజిటీగా చేస్తే అది చెప్పడం చాలా అద్భుతంగా చెప్పొచ్చు. ఎందుకంటే కామెంటరీ చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ నీరసంగా కాకుండా కొంచెం జోష్గా చెప్తే ఆడే వాళ్ళకు వస్తూ ఉంటుంది, ఫీలింగ్ చేసే వాళ్ళకి వస్తూ ఉంటుంది, వినే వాళ్ళకు ప్రేక్షకుల ఉద్దేశంతో చేస్తాను. కానీ నా వంటి వాళ్ళు ఎవరికైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే వికెట్ కీపర్ అంటే ఏమంటారు, వికెట్ అంటే కట్టెలు, కీపర్ అంటే కాపరి, కట్టెల కాపరి అని అంటాను నేను. అది అనే వరకు మారుతి ఒక రోజు నా దగ్గర వచ్చి సార్ అనకండి సార్, నేను కట్టెల కాపరి అనేది అనకండి సార్. ఆ రోజు నుంచి నాకు వెంటనే మారుతి గుర్తొస్తాను, నాకు కట్టెల కాపరి అని చెప్పి, లేకపోతే కట్టెల కాపరి అనే చెప్పేవాడిని. అద్భుతంగా ఉత్తిపడ్డాడు కట్టెల కాపరి మారుతి అనే. ఎందుకంటే ఎవరిని హత్య చేయాలని కాదు, అందుకే కట్టెల రక్షకుడు అని పెడుతున్నాను ఇప్పుడు. కట్టెల రక్షకుడు, గూటాల రక్షకుడు, వికెట్ల కీపర్, ఇట్లా ఏదో పర్యాయ పదాలు ఎన్నో ఉంటాయి తెలుగులో. కాబట్టి తెలుగు భాషపై నాకు మంచి పట్టు ఉంది. ఎందుకంటే నేను ఒక విలేకరిగా ఈనాడులో 5 సంవత్సరాలు చేశాను. కాబట్టి పత్రికా భాష కూడా నాకు పట్టు ఉంది. కాబట్టి చక్కగా కామెంటరీ చెప్తుంటాను. ఆ కామెంటరీ వల్ల ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం కాదు, అందరినీ ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ అవకాశం కల్పించినందుకు. Yeah, thank you so much, Janardhan garu. Entertaining commentary manade. Okay, so before we start the presentation, mana Cloud Media ni represent chestu ee roju vacharu Shankar garu. Thank you so much. Actually he is a CA, so CA related kani, and meer okkari mana vallaki introduce aithe baaguntundi. Yeah, Mr. Shankar, please come forward. One of the sponsors గా ఉన్నటువంటి క్లౌడ్ మీడియాని రిప్రజెంట్ చేస్తూ మిస్టర్ శంకర్. ఓకే, వెల్కమ్ మిస్టర్ శంకర్. సారీ, ఓకే ఓకే. సో క్లౌడ్ మీడియా తోట నరసింహ గారు మనతో ఉన్నారు. అండ్ హ్యావ్ ప్రకాష్ గారు. ఓకే, సో వెల్కమ్. ఆయన సిఏ. సో సిఏ రిలేటెడ్ వర్క్స్ ఏదున్నా, ఐటీ రిలేటెడ్ ఉన్నా మనకి రీజనబుల్ ప్రైస్ లో సపోర్ట్ చేయడానికి ఉన్నారు ప్రకాష్ గారు. సో ఆయన గుర్తుపెట్టుకోండి, వీ కెన్ అవైల్ హిస్ సర్వీసెస్. ఓకే, సో మనం మ్యాచ్ బై మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రెజెంట్ చూద్దాము. ఓకే, రైజర్స్ ఆర్ ఆన్ ద క్లౌడ్స్, మంచి విజయంతో విహరిస్తున్నారు. సో ఫస్ట్ మ్యాచ్ రైజర్స్, మీరు ఎవరిపైన విన్నారు మీకు గుర్తుంది కదా, టీమ్ ఆఫ్ ఛాలెంజర్స్. అండ్ ఈ మ్యాచ్ లో ఓకే, సో ఫస్ట్ మనం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చూద్దాము. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వడానికి ఐ రిక్వెస్ట్ సింగర్ మిస్టర్ రమేష్ టు కమ్ అప్. క్లాప్స్ ప్లీజ్. మనం ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ నుంచి ఫస్ట్ మ్యాచ్ గుర్తు చేసుకుంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెసెస్.
ఎస్ మర్చిపోయే బౌలింగ్ అది వేసిన ఫస్ట్ ఓవరే హ్యాట్రిక్. సో హ్యాట్రిక్ మేకర్ 3 వికెట్ టేకర్ అర్జున్ విజయ్, ప్లీజ్ కమ్ అప్. సింగింగ్ లోనే కాదు బౌలింగ్ లో అదరగొట్టి మొదటి ఓవర్లోనే. సో మిస్టర్ రమేష్ మీ చేతుల మీదుగా ఇవ్వండి. మిస్టర్ అర్జున్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సరే మీరు ట్రోఫీ తీసుకున్నారు, బాల్తో ఆన్సర్ ఇచ్చారు, మీకు ఈ హ్యాపీనెస్ ఇలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మీకోసం అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. అదే వాళ్ళందరూ చెప్పేశారు. సరే థ్యాంక్ యూ. అందులో మీరు పాటలు అయితే అద్భుతంగా పాడతారు, మాటలు అయితే పొదుపుగా పాడతారు, రైట్? ఓకే, మీ సెలబ్రేషన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, ఇక్కడ చెప్పడానికి మీరు బ్యాక్ బెంచర్స్ లాగా వెనక నుంచి వచ్చే బాబు మనం ఆడుకుందాము, ఎంజాయ్ చేస్తాం అంటున్నారు. కంగ్రాచులేషన్స్ అర్జున్. వన్స్ అగైన్ క్లాప్స్ ప్లీజ్. అదే ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఓవర్ లోనే హ్యాట్రిక్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన రికార్డ్ అన్నమాట. Okay, second match, Super Kings versus Risers. Sorry, Super Kings versus Challengers. But this match no man of the match. Any guesses? Exactly. You know the answer. It's Ashwin. Indaka first hat-trick aithe, first half century tournament lo. Ashwin, who scored 58. Well played Ashwin, that was a stunning innings. Ashwin, just wait for a while. You answered with the bat. Now we want you to answer on mic. How does this happen? This, I don't know. This, your achievement, half century, and how do you feel it's fun to make a half century in the tournament? It's a great feeling. I didn't do much. I really think I could have scored a century, but that was a very immature shot. I stepped out and gave it to a fielder. I could have scored a century, could have made my team score over 180. That was my initial thought. So I'm not satisfied with the 50. I should have gone for bigger scores. So that's my thought. That's wonderful, because playing for the first time only you scored a 50 and you're aiming a 100. While you're playing, we have seen some quality cricket in you. I mean, how many days? I didn't practice. I play regularly. So that's the thing. Yeah. That's great. So, nothing more to know from you. You have been already an established player. Congratulations once again. Okay, so third match, the finals lo man of the match అందించడానికి we request Mr. Harikant to please come up. అంటే ఆయన తెలిసింది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకోవడానికి ఇంకొకరు వస్తారు. హరికాంత్ ఓకే మీరు వచ్చారు. దెన్ అరే అడగక్కర్లే, ఆన్సర్ రెడీ ఉంది అక్కడ. శ్రీకాంత్, it has been a very responsible innings. I still remember the score. It's 31 from 35. Well played, Mr. Srikanth. Definitely. So Srikanth gave ఒకటి కాదు 2-3 అడుగుదాం. Srikanth, on behalf of your team, you came here to represent, and congratulations on winning the man of the match. Firstly, when you were asked to bowl, అంతేనా గతేనా? ఓకే, మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడదాం. ఓకే, మనకి ఇంటర్నేషనల్ భాష వచ్చి కానీ తెలుగు కూడా కొంచెం వచ్చని చెప్పి గుర్తు చేద్దాం మన వాళ్ళకి. సో ఫస్ట్ మిమ్మల్ని బౌలింగ్కి పిలిచినాం. ఐ మీన్ టాస్ విన్నర్ బ్యాటింగ్ తీసుకున్నారు, మీరు బౌలింగ్ చేస్తున్నారు. సో మీ మైండ్ లో ఎంత స్కోర్ వాళ్ళ రిస్ట్రిక్ట్ చేయాలనుకున్నారు? బేసిక్గా
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం టైం తీసుకున్నాను అనుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి మా కోచింగర్స్ ఈశ్వర్ గారికి అండ్ దెన్ ప్రతాప్ గారికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు యాక్చువల్గా మేము 2 మ్యాచెస్ ఆడాము. 2 మ్యాచెస్లో మేము ఏదైతే స్ట్రాటజీస్ అనుకున్నామో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 80 లోపే వాళ్ళని ఆల్అౌట్ చేద్దాం అనుకున్నాము. అటు ఇటు ఇంకా 80-85 మధ్యలోనే అవుట్ అయ్యాయి. ఎంత స్కోర్? యా. సో మేము ఏదైతే స్ట్రాటజీస్ అనుకున్నామో అవన్నీ ఇంప్లిమెంట్ చేసాం 100%. అండ్ కంపేర్ చేసినప్పుడు మనకి ఫస్ట్ మ్యాచ్ కి మీరు ఆడిన ఇనాగ్రల్ మ్యాచ్ కి ఫైనల్ మ్యాచ్ కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఫైనల్ మ్యాచ్కి మేము యాక్చువల్గా మ్యాచ్ స్టార్టింగ్ ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాము. సో లాస్ట్ మ్యాచ్లో అశ్విన్ మంచిగా బ్యాటింగ్ చేశాడు. సో తను మళ్ళీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కింద చెక్ హలో 1 2 3 4. సో తను రావడం వల్ల మళ్ళీ వెంటనే మేము వేరే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసాం. సో మామూలుగా మా ఫీల్డర్స్ కానీ మా బౌలర్స్ కానీ మేము అనుకున్న టార్గెట్ మొత్తం ఏదైతే మేము అనుకున్నామో మొత్తం అన్నీ మేము ఇంప్లిమెంట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఫీల్డింగ్ అండ్ ద బౌలింగ్. ఇంకా ఫైనల్ మ్యాచ్ లో ఎస్పెషల్లీ మీరు బ్యాటింగ్ టైం మీరు వస్తున్న టైంలో సిచ్యువేషన్ ఈక్వల్ గా ఉంది, బ్యాలెన్స్డ్ గా ఉంది. అంటే సూపర్ కింగ్స్ కూడా డామినేట్ చేసే సిచ్యువేషన్ లో మీరు బ్యాటింగ్ వచ్చారు. సో అప్పుడు మీ మైండ్ లో ఎలాంటి థాట్స్ ఉండే? లాస్ట్కి యాక్చువల్గా మేము అంత ప్రెషర్ తీసుకోలేదేమో అనిపించింది మాకు. ఇంకా లాస్ట్ 2 అవర్స్ ఉన్నప్పుడు మేము ఓన్లీ 4 to 6 runs 2 అవర్స్ ఉన్న ముందరే మేము కంప్లీట్ చేసాము. ఓకే, సో ఫైనల్ గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చేశాను. వాళ్ళు ఏదంటారు మీరు అవునంటారు. హవెవర్ మీరు అంటే ఉన్న సిచ్యువేషన్ కి 35 balls లో 31 నార్మల్ గా చూస్తే స్ట్రైక్ రేట్ తక్కువైనా ఇది ఒక సెంచరీ కొట్టిన దానికంటే ఎక్కువ యాక్చువల్ గా. సో అలాంటి ఇన్నింగ్స్ మీకు ఎలాంటి ఫీల్ ఇస్తుంది ఇప్పుడు? మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఆ ప్రెషర్ మా టీం పైన పడకుండా ఉండడానికి నేను ఆడాను. సో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశానేమో అనిపించింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ సిరీస్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను. మోస్ట్లీ అది కూడా వస్తుందేమో అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మీకు. ఓకే, నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు ఉంటారు? ఓకే, మీరు గెస్ట్ చేయండి. ఈలోపు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఇవ్వడానికి గెస్ట్ ఇన్వైట్ చేద్దాము. శివకుమార్ గారు ప్లీజ్ కమ్ అప్. అక్కడ మీకు రేస్ చేస్తుంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మీరే విన్నారేమో అనిపిస్తుంది మాకు. ఓకే, now make the guesses. Guesses for the man of the series. Me teama. అదే భయం వేస్తుంది, చూద్దాం మరి వస్తుందేమో. ఎనీ గెసెస్? చూద్దాం, ఒక 5 seconds టైం. 5 chances. నాగార్జున. ఇంకా 4 chances. ఇది రైట్ రాంగ్ నేను చెప్పను, ఈ 4 chances అయిపోయాక చెప్తా. నాగార్జున వచ్చింది, అర్జున్, ఇంకా అశ్విన్, శ్రీకాంత్, ఇంకొకరు ఎవరైనా? అరుణ్. ఈ ఫైనల్లో 3rd name అశ్విన్. అశ్విన్, you are the man of the series.
the tournament, SCL Singles Cricket League. Well done, Ashwin. Big congrats. And on the hands of Mr. Shivakumar, we have this most prestigious trophy of the tournament, the most valuable player, Ashwin. Congratulations. And the rest, formality. No more guesses, I guess. We'll proceed with the runners team first. Okay, so already runners first. Trophies, big trophies ichche mundu, we'll start with the individual performances, that is individual medals, I mean trophies. So first Prakash Kastaru and ee trophies అందుకోవడానికి firstly singing challengers team, Harikant and Co. ఒక లైన్ లో అందరూ వచ్చేసేయండి. Harikant and Co. And rest of the players we can congratulate. ప్రతాప్ నువ్వు కనబడతలేదు. Congratulations team singing challenges. Next singing Super Kings team ready ga undadi, and Super Kings ki trophies ఇవ్వడానికి ఇప్పుడు సింగర్ మారుతి స్టేజ్ పైకి రారు. సింగర్ మారుతి ప్లీజ్ కమ్ అప్. అరే తక్కువ కదా ఫోటో స్టిల్ అయితే మంచిగా ఉన్నారు. అరే పోరా ఆ ఒళ్ళో ఇచ్చిన ఒకళ్ళు ఇచ్చినట్టు ఇయ్యరు కదా. రైట్ Let's make it fast. అన్న ఇటు చూడాలి కంపింది రైట్. Pratap and Co. Team, the team of singing Super.
అయ్యో నీ ఫోటో తీసినాను. సూపర్. నిజంగా నవ్వుతున్నావా? యాక్షన్ నాకు తెలియదు కానీ ఫోటోలు అయితే బాగా వస్తున్నాయి. ఇది చాలా గట్టి కట్టే ఇది. తీసినాను శ్రీకాంత్ శ్రీకాంత్ కట్టెలని రావాలి. Okay, next winning team, Singing Risers, please come up. డ్యాన్స్ చేసుకుంటా. Captain Maruti and Co. Janardhan Garu will request you to offer the trophies, the individual trophies. తీసిన నచ్చింది, బాగుంది. క్యాప్ కొద్దిగా మీదికి లేపుకో. ఓకే సూపర్. గోడంతా కవర్ అవుతుందా? కవర్ అవుతుందా? కావాలి. Okay, time for okay, before that, crowd media team, Mr. Narsimha, please come up. Thanks to all sponsors and contributors. This is Cloud Media on stage. Okay, Ramesh Musical Events. Congratulations, Mr. Ramesh. Isari as one of the sponsors. Ramesh Tiskuntaru on the hands of Mr. Ishwar. Okay, this is on behalf of Parvati Pictures. Evans team has contributed for us, and on behalf of Evans team, Mr. Pratap has taken. On behalf of Temple Believers, it's once again Mr. Pratap to take on.
అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళకి మొమెంటోస్ని పంపిస్తాము. JMS Events and finally Dr. Care Homeopathy. Yes, Ishwar Skundaru on behalf of Dr. Care. Thanks to Dr. Care Hospital. మరి మార్నింగ్ నుంచి ఇంతవరకు అంపైరింగ్ లో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, ఇష్యూస్ లేకుండా ప్రెషర్ ని హ్యాండిల్ చేస్తూ ఇంత కూల్ గా అంపైరింగ్ చేసిన మన 2 అక్యురేట్ అంపైర్స్ రిక్వెస్ట్ టు కమ్ అప్ ఆన్ స్టేజ్. అన్న వీళ్ళని ఏమంటారు మరి? వీళ్ళు ఏం కాపరిలు? వీళ్ళిద్దరు ఏం కాపరిలు? ఓ కాపర్లు. ప్రెషర్ ప్లేయర్స్ కే కాదు, అంపైర్స్ కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అటు బౌలర్ కానీ ఫీల్డర్స్ కానీ ఒక్కసారిగా మీద పడ్డట్టుగా ఒక్కోసారి అప్రెన్స్ చేస్తుంటారు. దాన్ని కోపం చేసి డిస్కస్ చేసి చేశారు. ఓకే, సో మన సీనియర్ మెజిషియన్ అండ్ ఎంటర్టైనర్ జనార్దన్ గారు ఈరోజు మనతో ఉన్నారు అండ్ హీ హాస్ ఎంటర్టైన్డ్ us. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ యూ. ఓకే, రన్నర్స్ టీమ్ తొందరగా లేట్ అయిపోయింది. Runners team, singing Super Kings, please come on stage. Runners team, Super Kings, having a nomination. చూడండి చూడండి, నెక్స్ట్ టైం మందే కప్పు. Happy congratulations, the second winner of Singer 2025. Congratulations. Okay, the next trophy would be offered by Trishwar and Mr. Pratap. Winners team, Maruti and Co. You can have the celebrations on stage. అన్నా రండి. మిడిల్ రండి, మిడిల్ అన్నా, మిడిల్ రండి. Now we can see the winning gesture by the men in blue. నేను రావద్దా? ఓకేనా, మీరు ఓకేనా? Happy congratulations. Singing Riders, the champions of 2025 Singer Cricket League.
మంటలు వస్తుందో కూడా లేదు. హ్యాపీ దీపావళి. మళ్ళీ లైట్ ఫెయిల్ అవుతుంది రాదు. హలో హలో అందరికీ చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ మా ఆర్గనైజర్ నుంచి సో ఈరోజు ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కారణం ఏంటంటే మా స్పాన్సర్స్ కానీ అలాగే ఈరోజు మాకు భోజన క్రమాలు ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ అలాగే మన టీమ్స్ అందరినీ ఏర్పాటు చేయడంలో ఇటు నుంచి హరికాంత్ కానీ అటు నుంచి మారుతి కానీ ఇటు నుంచి పవన్ కానీ అలాగే ఇప్పుడు మనకు ఫ్లవర్స్ అవచ్చినటువంటి మనకు ఝాన్సీ ఈవెంట్స్ థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు ఈరోజు డ్రోన్ మీరు ఇంతకాలం చూస్తుంటారు మార్నింగ్ నుంచి డ్రోన్ షాట్స్ చాలా కీలకంగా చేసిన వ్యక్తి మన అమర్, థ్యాంక్ యూ అమర్. అలాగే మా కెమెరామ్యాన్ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ. అలాగే చేసినందుకు ప్రకాష్ థ్యాంక్ యూ సో మచ్. నరసింహకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఎంపీఎస్కి మరొకసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ మీదేమనుందా?